సాధారణంగా అమెరికా చైనాపై ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ తర్వాత దర్యాప్తులు చేయించడం చూస్తున్నాం. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తోందంటూ బీజింగ్ 2 దర్యాప్తులు మొదలుపెట్టింది. అమెరికా తప్పుడు విధానాలు అవలంబిస్తోందని, చైనా సెమీకండక్టర్లపై వివక్ష చూపుతోందని అభియోగాలు మోపుతూ ఈ దర్యాప్తులు చేపడుతోంది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో 2 దేశాల మధ్య చర్చలు మొదలు కానున్న ఈ దర్యాప్తుల అంశం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే స్పెయిన్లో జరగబోయే ఈ సమావేశంలో జాతీయ భద్రత, టిక్టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కులతో పాటు ఎగుమతి నియంత్రణలు, టారిఫ్లు అన్నీ చర్చకు రానున్నాయి. అమెరికా సెమీకండక్టర్లను లక్ష్యంగా చేసుకుని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్స్లో అమెరికాపై యాంటీ డోపింగ్ ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనాలో తయారైన సెమీకండక్టర్లపై వివక్ష చూపుతోందంటూ మరో దర్యాప్తును చేపట్టింది. శుక్రవారం అమెరికా ప్రభుత్వం 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో చైనా చిప్స్ తయారీ సంస్థ ఎస్ఎంఐసి కూడా ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురిని చైనాపై పెట్టారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీ స్థాయిలో డ్రాగన్ దేశంపై సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. చైనాపై సుంకాలు విధించడం, అంతకుముందు పలుమార్లు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమెరికా ఎక్కువగా చైనాపై ఆధిపత్యం చూపించింది. కానీ ఇటీవలి చోటు చేసుకుంటున్న పరిణామాలతో చైనా రివర్స్ దర్యాప్తులు చేయిస్తుండడంతో చర్చనీయాంశమవుతోంది.